కామన్‌గా థైరాయిడ్ గ్లాండ్ అనేది ప్రతి ఒక్కరికి ఫిజియోలాజికల్‌గానే ఉంటది. ఇక్కడ ఉంటది. మనకు థైరాయిడ్ గ్లాండ్ మన ఏమంటారంటే మన నెక్ రీజియన్‌లో ఉంటది. అది ఒక బటర్‌ఫ్లై షేప్ లోపల ఒక చిన్న గ్లాండ్ ఉంటదనమాట. కానీ అదే మన బాడీలో ఉన్న మెటబాలిజం మొత్తం చేయడానికి యూజ్ అయ్యేది థైరాయిడ్ గ్లాండ్. సో, ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది కొంతమందిలో ఏమైద్దంటే తక్కువ పని చేస్తా ఉంటది. కొంతమందికి ఎక్కువ పని చేస్తా ఉంటది. తక్కువ పని చేయడాన్ని హైపోథైరాయిడిజం అంటారనమాట. ఎవరికైతే ఎక్కువ పని చేస్తదో దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారనమాట. సో, హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. మన ఇండియాలో 90% పీపుల్స్‌లో 90% వాళ్ళకి హైపోథైరాయిడిజం ఉంటది. కిడ్నీ తక్కువ పని చేయడం అనేది మెయిన్ రీజన్ ఉంటది. హైపర్ థైరాయిడిజం అనేది ఓన్లీ 10% పీపుల్స్‌కే ఉంటదనమాట. సో, ఇందులో కూడా ఫీమేల్స్‌లో ఎక్కువ. ప్రతి 10 మెంబర్స్ పేషెంట్స్‌ని చూసుకుంటే అందులో 9 మంది ఆడవాళ్ళు ఉంటారు. ఒక మగవాళ్ళు ఉంటారనమాట. మ్యాక్స్ థైరాయిడ్ డిజార్డర్స్ ఎక్కువ మంది వుమెన్స్‌కే ఎక్కువ వస్తుంటాయి. ఆడవాళ్ళకే ఎక్కువగా వస్తూ ఉంటది. సో, హైపోథైరాయిడిజంలో ఏమేమి అవుతవి? సింప్టమ్స్ ఏముంటవి? ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అనేది పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. సో, హైపోథైరాయిడిజంలో మనం ముందు అనుకున్నట్టుగా థైరాయిడ్ మన బాడీలో ఉన్న థైరాయిడ్ గ్లాండ్ అనేది సరిగ్గా పనిచేయదు. అంటే తక్కువ పని చేస్తూ ఉంటది. అది చేయాల్సినంత వర్క్ చేయదు. అందువల్ల ఏమైద్దంటే థైరాయిడ్ హార్మోన్ మన బాడీలో ఏం చేస్తదంటే మన మెటబాలిక్ రేట్ మొత్తం ఇంక్రీజ్ చేస్తూ ఉంటది. మనం యాక్టివ్‌గా ఉండాలన్నా థైరాయిడ్ హార్మోనే మనకు కావాల్సింది.